హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ వర్క్ అంతా చేసేసాను. ఈవినింగ్ అనమాట ఇది. అంటే నైట్ మేము చపాతీస్ తింటాము. సో దానికోసం అనమాట చపాతీ పిండి అయితే ఇక్కడ కలుపుతా ఉన్నాను. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ అనమాట. బాగానే వస్తున్నాయి. ఈ మధ్య మల్టీగ్రెయిన్ కూడా మంచిగానే వస్తున్నాయి. సో ఈసారి ఆ పిండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను త్వరలోనే చెప్తాను. ఎందుకంటే ఈ పిండి నేను చేయను అనమాట. డాడీ అన్నీ చేసి పంపిస్తారు నాకు. సో అది యూస్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే మా ఇంటి దగ్గరే ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకునేదాన్ని. కేజీ 2 కేజీలు అట్లా తెచ్చేసుకుని యూస్ చేస్తునేదాన్ని. బట్ అలా కాదు, ఇక డాడీ అయితే అమ్మ కోసం ఎలాగో చేస్తారు కదా అన్ని. సో వెంటనే నాకు కూడా అనమాట మ్యాక్సిమం ఏదైనా పిండి అట్లాంటివి ఏదన్నా కారపొడి కానివ్వండి, పసుపు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి నాకు. నేను ఏది చేసుకోను అనమాట, అవన్నీ అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. సో ఇది కూడా అలాగే అనమాట. ఈ మధ్య పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఇంతకుముందు కొంచెం గట్టిగా వచ్చేవి అనిపించేవి నాకు, బట్ ఇప్పుడు పర్లేదు, సాఫ్ట్గానే వస్తున్నాయి అనమాట. బెటర్. ఇదైతే మంచిగా కలిపేస్తున్నాను. ఈ పిండి ఎక్కువ తీసుకోలేదనమాట నేను. ఎక్కువ గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో. చాలా తక్కువ మల్టీగ్రెయిన్ వేసి మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. ఇక నెమ్మదిగా చూడాలి, మొత్తం కూడా కంప్లీట్గా ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండేలా చూసి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది నైట్ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ ఏమో క్యాప్సికమ్ కర్రీ అవన్నీ చేశాను. సో ఇంకా నైట్ మాత్రం అర్జున్ గారు చపాతీ అడుగుతున్నారు. సో అందరికీ ఇంకా ఒకటే చేసేస్తున్నాను. ఇంకా స్వీటీ మాత్రం వద్దు అంటే మాత్రం తనకు ఒక కప్ రైస్ అయితే పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా రైస్ కంటే కూడా ఇంకేదైనా తీసుకోవడం బెటరే, కానీ చిన్నపిల్లలు కదా, ఇంక వాళ్ళు ఆగలేరులే అని చెప్పేసి ఇక పాపకు మాత్రం నేను రైస్ ఒక గ్లాస్ అయితే వండేస్తున్నాను. మేము మాత్రం చపాతీస్ తినేస్తున్నాం అనమాట. 2 లేదా 3 తినేస్తే కడుపు అయితే నిండిపోద్ది. ఇక టీవీ చూస్తూ చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఎందుకో ఈవినింగ్ అట్లా ఉన్నప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది అనమాట, భలే బోరు కొట్టేస్తుంది. స్వీటీ ఉంటే కొంచెం సందడిగా దాన్ని నడుచుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ అట్లా టైం అయిపోద్ది. కానీ తను కానీ ఆడుకోవడానికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా నాకు ఇంక బోర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఎలాగో హాఫ్ డేస్ కాబట్టి పర్లేదు, ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది ఇంటికి, ఇంకా నాతోటే ఉంటుంది. మ్యాక్సిమం ఏంటి అంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి అది కొంచెం చిరాగ్గా కోపం వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు లేకపోతే మాత్రం పిచ్చి పట్టిపోద్ది. నా కండిషన్ కూడా అంతే, అసలు తను లేకుండా అయితే అస్సలు ఉండలేను. అర్జున్ గారన్న ఆఫీస్కి వెళ్తూ అట్లా ఈవినింగ్ రావడము, కొంచెం లేట్ నైట్స్ రావడం అలవాటు అయిపోయింది. కానీ పాప మాత్రం లేకపోతే ఇంకా నిజంగా పిచ్చి పట్టినట్టే ఉంటుంది అనమాట. అందుకే నేను లేకుండా ఎక్కడికైనా తనని పంపించాలి అలా అన్నా కూడా నేను ఉండలేకున్నాను. నాదే ప్రాబ్లం అయిపోతుంది తనకంటే కూడా. తిడతా ఉన్నాడు అనమాట ఆయన కూడా. అట్లయితే ఎట్లా, ఒంటరిగా వదలాల్సిన టైం ఉంటుంది అని చెప్తా ఉంటాడు నాకు. కానీ నా మనసు ఆగదనమాట, కొంచెం బోర్ అయిపోతుంది అది లేకపోతే. అది ఉంటే తిట్టుకుంటా కొట్టుకుంటా ఇద్దరం బాగా అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్లా ఉంటాం కాబట్టి ఇక్కడ ఇంక ఉండలేను అనమాట, అంతే. అమెజాన్లో షాపింగ్ అయితే చేస్తున్నాను. మొన్న చూపించానండి చిక్ న్యూట్రిక్స్ వాళ్ళది ఇదొకటి. దీని లింక్ చాలామంది అడిగారు, బట్ నాకు షార్ట్స్లో షేర్ చేయడం అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇదైతే మనకి గ్లూటాథియోన్ అనమాట. స్కిన్ రేడియంట్గా తయారవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నాకు యాక్నీ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోతా ఉంది. అది తగ్గలేదనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల తగ్గలేదు. ఇప్పుడైతే తగ్గుతూ ఉంది, ఆల్మోస్ట్ తగ్గిపోయిందనే చెప్పచ్చు. ఇది కూడా యూస్ చేస్తున్నాను, బాగుంది. ఇది యాక్చువల్గా సెకండ్ బాటిల్ అనమాట నేను తీసుకున్నదైతే. మనకి 4 days వాడాకే రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. స్కిన్ గ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎప్పుడు తీసుకుంటున్నానంటే ఆఫ్టర్నూన్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత జస్ట్ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు. అందుకని మీకు చూపించాను, లింక్ అడిగారు కాబట్టి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్ అని, లేదంటే మై హోల్ స్టోర్ లింక్ అని ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాను. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇదైతే, ఓకేనా. నెక్స్ట్ నేను తీసుకున్నది ఏంటి అంటే దాంట్లోనే చిక్ న్యూట్రిక్స్దే ఫేస్ షీట్ ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఎలా యూస్ చేయాలనేది నేను షార్ట్ వీడియో ఒకటి పెడతాను. సో ఇది చాలా గ్లో వస్తుంది. ఎక్కడికైనా పార్టీకి అట్లా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యూజ్డ్ విత్ లెమన్ ఎసెన్స్ అనమాట. గ్లోయింగ్ స్కిన్కి, రేడియంట్ స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదైతే. జస్ట్ మాస్క్ని నార్మల్గా ఇవి తెలిసినవి కదా, షీట్ మాస్క్లు అనేవి ఇన్స్టెంట్ గ్లో కూడా ఇచ్చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజంతా మనకి సరిగా నిద్ర లేదు, టైర్డ్ అయిపోయినాం వర్క్ తోటి అన్నా కూడా రేపు పొద్దున మనం వర్క్కి వెళ్ళాలంటే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట అదైతే. అండ్ నెక్స్ట్ నేను ఇంకోటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి హ్యాపీ గట్ ఎవ్రీడే అని చెప్పేసి తీసుకున్నా. ఇది వచ్చేసి పంచామృత్ అనమాట. గట్ హెల్త్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. ఇంకా యూస్ చేయలేదు, షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి ఉంచున్నాను అనమాట. దీనిలో ములేతి, జింజర్, ప్రోబయోటిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో హెల్ప్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను అనమాట.
నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎనర్జీ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది. సేమ్ అదే పంచామృత్ నుంచే తీసుకున్నాను. వీళ్ళ ప్రోడక్ట్స్ బాగున్నాయని రివ్యూస్ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఆ రివ్యూస్ చూసే నేను తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. సో అందుకని తీసుకున్నాను అనమాట. రివ్యూస్ చూసే తీసుకున్నాను. సో వాడి చెప్తాను అవైతే. అండ్ తర్వాత నేను తీసుకుంది ఇది న్యూ ఎయిడ్ రోజ్ వాటర్ ఒకటి. ఇది సూపర్ అనమాట. ఇప్పుడు ఇలా జస్ట్ స్ప్రే చేసేసుకోవడం, అసలు కళ్ళు మీద అట్లా మనకి ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చి ఫ్రెష్గా లేనప్పుడు ఫేస్ మీద అట్లా చల్లేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా నాకు అలాగే ఉంది. యాక్చువల్గా బయటకు వెళ్ళొచ్చి వీడియో షూట్ చేస్తున్నాను. బాగుందనమాట. అట్లా స్ప్రే చేసేసుకొని హ్యాపీగా రిలాక్స్డ్గా అలా పడుకోవచ్చు. సో ఇది ఒక ప్రోడక్ట్. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఇది ట్రై చేయాలంటే మాత్రం ట్రై చేయండి. బాగుంది షీట్ మాస్క్ అయితే. ఇంతకుముందు వాడున్నా కాబట్టి చెప్తున్నాను. సో ఇది కూడా బెస్టే. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత, అంటే కడుపు నిండుగా ఉండాలి, ఆ తర్వాత తీసుకోవాలన్నమాట. అంటే కాసేపు ఒక 15 to 20 minutes గ్యాప్ ఇచ్చేసి తీసేసుకుంటే సరిపోతుంది. బాగుంది. ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఇది కూడా. ఈ D10 ప్యాక్ ఎలా ఉందని అడిగారు. రాగా D10 ప్యాక్ చాలా బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే మీకు నేను షూట్ చేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి నేను చికెన్ చేస్తున్నాను ఈరోజు. యాక్చువల్గా మొన్ననే బిర్యానీ తిన్నాము, బట్ స్టిల్ ఏంటంటే ఇంట్లో చికెన్ కర్రీ చేయడం తక్కువైంది, ఎక్కువ బిర్యానీలు చేయడమే అయిందనమాట. సో ఈరోజు కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. మీకు కూడా అనిపిస్తూ ఉంటుందా పిల్లలు ఇంట్లో లేకపోతే బోర్ కొట్టిన ఫీలింగ్ వచ్చేస్తుందా? చాలా బోర్ పెట్టేస్తుంది నిజంగా. అది ఏ మదర్ అయినా రిలేట్ అయిపోతారు వెంటనే కూడా. నాకు కూడా అంతే అనమాట, బోర్ అయిపోతుంది. అందులో ఈ మధ్య ఎందుకో నాకు మనసు కొంచెం ఏదో ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంది. అటు ఇటు ఆలోచనలు, ఏం చేయాలో అర్థం కాక అసలు ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు అనమాట. ఒక్కొక్కసారి ఏదో దిగులు వచ్చేస్తూ ఉంది నాకు. అది ఎందుకు ఏంటి అనేది కూడా నాకే అర్థం కావట్లేదు. అప్పటికే నేను యూట్యూబ్ ఆపేస్తున్నా కదా, నేను మళ్ళీ స్టార్ట్ చేసింది కూడా అందుకే అనమాట. కొంచెం మైండ్ వర్క్ ఉండాలి, నాకు డైవర్షన్ ఉండాలి, ఏదన్నా వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఎవరైనా ఫీల్ అవుతుంటే మీరు ఏం టిప్స్ ఫాలో అయ్యారో కూడా చెప్పండి. ఏం లేదు, అదొక టైప్ ఆఫ్ ఇదనమాట. ఏదో ఒంటరిగా ఫీల్ అయినట్టుగా, నాకేం పని లేదా, నేను ఒక్కదాన్ని ఇట్లా ఏం చెయ్యట్లేదా నేను లైఫ్లో అన్నట్టు అనిపించేస్తూ ఉందనమాట ఒక్కోసారి. ఏం చేశాను ఇప్పుడు వరకు, నేను ఏమన్నా సాధించానా లైఫ్లో, ఇలాంటి థాట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి నాకు. ఇంతే నా లైఫ్ అన్న థింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి మైండ్లోకి. అప్పటికి ఏంటంటే ఇంకేదైనా బుక్స్ తీయడం, అలా చదువుతుంటే మనం బుక్స్ చదువుతుంటే మర్చిపోతూ ఉంటాం, కానీ మళ్ళీ అదొక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తూ ఉన్నాను. అది కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నా గోల్ అయితే అదే, కొంచెం మైండ్ మార్చుకోవాలి. వర్క్ రిలేటెడ్, వర్క్లో బాగా పడాలి. వర్క్ ఉంటేనే మైండ్ బాగుంటుంది అనేది అర్థమైపోయింది నాకు. తప్పు చేశానని అన్నాను కదా మొన్న కూడా మీకు వ్లాగ్లో, ఆపేసి వీడియోస్. సో ఈ తప్పు మళ్ళీ నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. నేను ఒకటే అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా డబ్బు మనిషిని హ్యాపీ చేయలేదు. చుట్టూ ఉండే మనుషులు కానివ్వండి, మన ఆలోచనలు మాత్రమే మనల్ని హ్యాపీ చేయగలం. అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేను. సో ఇప్పుడు నాకు రెవెన్యూ అయితే ఏం రావట్లేదు యూట్యూబ్ నుంచి, బట్ స్టిల్ నేను వర్క్ చేయాలనే అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంతమందికి మేబీ నేను మాట్లాడేవి కొంచెం సుత్తిలాగా అనిపించవచ్చు. అది నా ప్లేస్లో ఉండి ఒకసారి వినండి, మీకు అర్థమైద్ది నేనేమి చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు కూడా అర్థమైద్ది. స్టిల్ మీతోటి చాలా విషయాలు మాట్లాడాలి. ఇక కమింగ్ వ్లాగ్స్లో నేను అన్నీ ఓపెన్గా మీతోటి చెప్తాను. నాకు కూడా ఎంత భారం తీరిపోయినట్టుందో అంటే, మొన్న నేను యుఎస్ వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు కూడా ఇట్లా వెళ్తున్నాను అని చెప్పినప్పుడు కూడా చాలామంది మంచి సజెషన్స్ ఇవ్వడం కానీ అట్లా మాట్లాడారు. కొంతమంది పర్సనల్గా కాల్ చేసినప్పుడు అసలు విషయాలన్నీ కూడా చెప్పాను. మేబీ యూట్యూబ్లో చెప్పలా నేను, బట్ కమింగ్ వ్లాగ్స్లో ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే చేసింది కూడా మీలో కొంతమంది కాబట్టి. సో మీ అందరికి ఖచ్చితంగా షేర్ చేస్తాను అసలు ఏమనుకుంటున్నాను, ఏంటి యుఎస్ఏ ప్లాన్ గురించి అసలు ఏంటి అనేది కూడా. అండ్ కొంతమంది అడిగారు కూడా, ఈ ఐఎల్స్ ఇవన్నీ ఎలా రాశారు, ఏంటి దాని ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, టెస్టింగ్ ప్రాసెస్ ఏంటి, అవి కూడా అడిగారు. అవి కూడా చెప్పేస్తాను. ఏం లేదు, నేను అనుకున్నప్పుడు నాకు ఐఎల్స్కి అయితే ఈ ఎగ్జామ్కి 15K అయిందనమాట. దానికైతే మనం ఫీజు కట్టుకున్నప్పుడు వాళ్ళే ఐఎల్స్ డేట్ ఈ టైంలో ఉంటుందని అనౌన్స్ చేసినప్పుడు వెంటనే రాయడం జరిగింది. అంతవరకు ప్రిపరేషన్ అంతా కూడా నేను బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అయిపోయాను. అండ్ ఇంకోటి, యూట్యూబ్లో మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి. మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, మీకు నేను ఆ ఛానల్స్ అనేవి పంపిస్తాను. అవి జస్ట్ ఫాలో అయితే చాలన్నమాట. ప్యాటర్న్స్ అంతా మనకి సేమ్ ఉంటాయన్నమాట. అంతా కూడా ఒక్కొక్క ఏ పేపర్ వస్తుంది అనేది మనకి తెలియదు కాబట్టి అన్ని పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో జస్ట్ ఒక డిజైన్ లాగే అనమాట, మనం తెలుసుకోవాలి. ఓకే ప్యాటర్న్స్ ఇలా ఉంటాయి, ఒక
అనేది తెలుసుకుంటే మనం ఈజీగా అపేర్ చేసేయచ్చు ఎగ్జామ్. పెద్ద కష్టమేం అనిపిదండి. ఇంకా డైలీ జాబ్ చేసే వాళ్ళకైతే అస్సలు కష్టం అనిపిదు. నేనంటే హోమ్ మేకర్ కాబట్టి ఇంట్లో ఉంటా కాబట్టి నేను అన్ని కొంచెం వెనక కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. బ్యాక్ ఎండ్లో ఎలా ఉంటుంది ఏంటి, పేపర్ ఎలా ఉంటుంది, అది ఇది అని చెప్పేసి ఒక బార్ డయాగ్రామ్ ఇస్తే ఒకటేమో మనకి మొత్తం కూడా టేబుల్స్ అనేవి మారుతాయి, టేబుల్లో ఇస్తాడు. అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనమాట రైటింగ్లో కూడా. లిజనింగ్ అయినా అంతే అనమాట. వాళ్ళు ఏది క్వశ్చన్ అడుగుతారు ఏంటి అనేది ప్రతి ప్యాటర్న్ మనం తెలుసుకోలేకపోయాం అనుకోండి ఎగ్జామ్లో కంగారు వచ్చేస్తుంది మనకి. అసలు దీన్ని టచ్ కూడా చేయలేదే మనం అనిపిస్తుంది అనమాట. అంటే సేమ్ పేపర్స్ రావు, వర్క్ షీట్స్ అనేవి మనకి కేంబ్రిడ్జ్ వెబ్సైట్లో ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఉంటాయండి. ప్రతి పేపర్ మీరు చేయాల్సిందే, చేస్తేనే మనకి ప్రాక్టీస్ వస్తుంది. ఫాస్ట్గా చేయాలన్నమాట. మనం ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బాగా స్కోర్ చేసుకోవచ్చు మార్క్స్ని. అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ముందు ఒకసారి ఆ ప్యాటర్న్స్ అవన్నీ చూసుకోండి. ఆ వర్క్ షీట్స్ అన్నీ మనకి ఇచ్చి ఉంటాడు అనమాట. ప్రాక్టీస్ పేపర్స్ అవన్నీ కూడా కేంబ్రిడ్జ్వే ఫాలో అవ్వండి. చాలా చాలా నీట్గా ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ కూడా, ఆన్సర్స్ కూడా మనకి ఇస్తాడు. మొత్తం కూడా ఏంటి అంటే ఫస్ట్ ప్రిపేర్ అయిపోయాము, ఫస్ట్ ప్రాక్టీస్ చేసేసామంటే మనకి ఫైనల్గా ఆన్సర్స్ తెలుసుకొని ఎక్కడ ఏంటి రాంగ్ చేసామనేది కరెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. కొన్ని మన డైలీ లైఫ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ఆలోచించుకొని కరెక్ట్గా స్టెప్ వేస్తే కనుక ఈజీగా సక్సెస్ అవుతారండి. ఐఎల్స్ అనేది ఒక పెద్ద యుద్ధం ఏం కాదు, చాలా ఈజీగా అందరు కూడా త్రూ అయిపోతారు ఆ ఎగ్జామ్ని. సో అదొక ఫస్ట్ స్టెప్ అనమాట మనం యూఎస్ వెళ్ళడానికి. అది రాయకుండా కూడా కొంతమంది వెళ్తారు. అవైతే నేను మీకు ఎంకరేజ్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఏదైనా కష్టపడి మనం సాధిస్తేనే మన లైఫ్లో అది ఎప్పటికీ ఉండిపోద్దండి. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కాబట్టి నేను రేపు ఎవరైనా అడిగినా కూడా, మీలోనే కాదు ఇన్ కేస్ మా ఫ్యామిలీలో ఎవరైనా అడిగినా కూడా వాళ్ళని గైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మాకు ఇట్లా గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. మా ఫ్యామిలీలో యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి ఏమీ గైడ్ చేసిన వాళ్ళు కాదు. ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పిన వాళ్ళు కాదనమాట. సో అంటే తెలుసుకోవడానికి ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది అనమాట. సో అట్లా ఉండకూడదు మన కమింగ్ జనరేషన్స్కి అనేది నా ఫీలింగ్. ప్రతిదీ అందరితో షేర్ చేసుకుంటే ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది మన ప్రాసెస్ అనేది. సో ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, నేను ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్స్ ఇస్తాను. అసలు నేనేం ఫాలో అయ్యాను ఏంటి అనేది ప్రతిదీ చెప్తాను, ఓకేనా? సో అదనమాట. ఇవి జెప్టోలో అయితే ఎగ్స్ తెప్పించానండి. ఆల్రెడీ వైట్ ఎగ్స్ తెప్పించాను, అవి అయిపోయినాయి. ఇక వైట్ ఎగ్స్ స్టాప్ చేసేద్దాము, ఇంకా ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట పాప హెల్త్ కోసమే. వైట్ ఎగ్స్ నిజంగానే మంచివి కాదు, బట్ ఏంటంటే మనకి ఇంకా ఇవి ప్రైజీగా ఉంటాయని వీటి జోలికి వెళ్ళము. బట్ ఇవి మంచివి అనమాట. దీనిలో యాంటీబయాటిక్స్ లేకుండా, ఆ గ్రోత్ ప్రమోటర్స్ లేకుండా ఉంటాయి. ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి.